Hello friends, welcome to Radhakrishna recipes. ఫ్రెండ్స్, ఈరోజు నేను కొత్త రెసిపీతో వచ్చేసాను. ఇది ఇండోనేషియాలో ఎంతో ఫేమస్ అయిన స్ట్రీట్ ఫుడ్. దీన్ని ఇక్కడ వెజిటేబుల్ బక్వాన్ అంటారు. ఇది ఇండోనేషియాలో ఏ ఐలాండ్కి ట్రావెల్ చేసినా కానీ ఈ రెసిపీ అనేది కంపల్సరీగా ఉంటుంది. ఇది ఎంతో క్రిస్పీగా టేస్టీగా ఉంటుంది. దీన్ని ఎలా చేయాలో ఈరోజు వీడియోలో చూద్దాం. మీరు రెడీనా? అయితే ఇంక లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాము. దీనికి నేను మీడియం సైజ్ క్యాబేజీని తీసుకున్నాను. ముందుగా క్యాబేజీని ఇలా సన్నగా కట్ చేసుకొని దీన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఒక క్యారెట్ని తీసుకున్నాను. దీన్ని కూడా సన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత దీన్ని కూడా అదే బౌల్లో వేసుకోవాలి. తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయని తీసుకున్నాను. ఉల్లిపాయని ఇలా తురుముకోవాలి. ఇలా తురుముకున్న తర్వాత దీన్ని కూడా అదే బౌల్లో వేసుకోవాలి. తర్వాత 4 వెల్లుల్లి రెబ్బల్ని తీసుకున్నాను. వీటిని కూడా తురుముకోవాలి. ఇలా తురుముకున్న తర్వాత వీటిని కూడా అదే సేమ్ బౌల్లో వేసుకోవాలి. తర్వాత 7 నుంచి 8 పచ్చిమిర్చిని తీసుకొని ఇలా సన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. వీటిని కూడా అదే సేమ్ బౌల్లో వేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలో రుచికి సరిపడినంత ఉప్పుని వేసుకోవాలి. 1 స్పూను ధనియాల పొడిని వేస్తున్నాను. మీ దగ్గర ధనియాలు ఉంటే వాటిని క్రష్ చేసి వేసుకోండి, టేస్ట్ ఇంకా బాగుంటుంది. 1 స్పూను జీలకర్రని వేసుకోవాలి. 1 పావు స్పూను పసుపుని వేసుకోవాలి. 1 అర స్పూను కారం వేసుకోవాలి. మీకు స్పైసీ సరిపోతుందంటే వేసుకోని అవసరం లేదు. తర్వాత 1 కప్పు మైదాని వేసుకోవాలి. తర్వాత వీటినన్నిటిని ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ వీటిని అన్నిటినీ కలుపుకోవాలి. ఇప్పుడు 1 పావు కప్పు బియ్యం పిండిని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత అంతా మిక్స్ అయ్యేంత వరకు కలుపుకోవాలి. ఈ పిండిని కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. పిండి మరీ జారుగా లేకుండా ఇలా ముద్దగా వచ్చేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు కడాయిలో ఆయిల్ని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇలా స్పూన్తో పిండిని కొంచెం కొంచెంగా ఇలా రౌండ్గా వేసుకోవాలి. వీటిని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా 2 వైపులా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువగా కాలవకుండా ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలాగే అన్నిటిని చేసుకొని ప్లేట్లోకి తీసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోవాలి. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చిందా? ఇలాంటి రెసిపీలు ఎన్నో చూడాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే బెల్ బటన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేసినట్లయితే నేను చేసే కొత్త వీడియోస్ నోటిఫికేషన్ మీకు వెంటనే వస్తుంది.